జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపట్టిన మిషన్ పరివర్తనలో భాగంగా మరో కీలక ఆపరేషన్ విజయవంతమైంది అని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కనగల్లో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు పేర్కొన్నారు. 5 నిందితులను అరెస్టు చేసి ₹1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ సీజ్ చేసినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపట్టిన మిషన్ పరివర్తనలో భాగంగా మరో కీలక ఆపరేషన్ విజయవంతమైంది అని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పంపిణీ చేస్తున్న 5 యువకులను కనగల్ పోలీసులు అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి సుమారు ₹1,00,000 విలువైన 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డీఎస్పీ కె శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చెండూరు సిఐ టి రాములు పర్యవేక్షణలో కనగల్ ఎస్ఐ కె రాజీవ్ రెడ్డి బృందం గురువారం సాయంత్రం జిఎల్ గార్డెన్ వెనుక వేప చెట్టు వద్ద తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో 5 వ్యక్తులు గంజాయి పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో బొడ్డు చందు, గానుగు సాయిరాం, జిల్లా చందు, చాడా క్రాంతికుమార్, బొమ్మరగోని అంజీ అలియాస్ నిరంజన్ ఉన్నారు. వీరంతా కనగల్ మండలానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు గత 3 నెలలుగా హైదరాబాద్ దూల్పేటకు చెందిన ఓ మహిళ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ రహిత నల్గొండ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక గాంజా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు 8712670266 నెంబర్కు సమాచారం అందించవచ్చునని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రమేష్, సురేష్, విజయ్ శేఖర్, రవీందర్ రెడ్డి, వెంకన్న, వీరయ్య, వెంకటరెడ్డి, గోపీలను డీఎస్పీ అభినందించారు. కొంతమంది వ్యక్తులు దర్వేష్పురం జిఎల్ గార్డెన్ దగ్గర గంజాయి షేర్ చేసుకుంటున్నారన్న సమాచారము కనగల్ ఎస్ఐ గారికి మరియు సిఐ చండూరు గారికి అలాగా వీళ్ళు పై అధికారులు తెలియపరిచి వెంటనే అక్కడికి వెళ్ళి జిఎల్ గార్డెన్ వెనక వైపున ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కొంతమంది ఒక 5 వ్యక్తులు మోటార్ సైకిల్తో పాటు అక్కడ ఉండగా వెంటనే పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే చేజ్ చేసి సిఐ ఆధ్వర్యంలో, చండ్రు సిఐ రాము ఆధ్వర్యంలో ఎస్ఐ గారు రాజీవ్ రెడ్డి మరియు సిబ్బంది చేజ్ చేసి 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత గంజాయి 2.2 కేజీస్ గంజాయి మరియు ఒక మోటార్ సైకిల్, 2 కత్తులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళందరూ కూడా 5 వ్యక్తులు కూడా వీళ్ళంతా జీడవెల్లి గ్రామము కనగల మండలానికి చెందిన వాళ్ళు A1 బొడ్డు చందు, A2 కానుగు సాయిరాం, A3 జిల్లా చందు, A4 చాడా క్రాంతికుమార్, A5 బొమ్మగోని అంజీ, వీళ్ళందరూ కూడా జీడవెల్లి గ్రామము కనగల మండలము నల్గొండ జిల్లా. వీళ్ళు గత 3 నెలల నుంచి కొంత గంజాయిని హైదరాబాదులో దూల్పేటలో ఉన్నటువంటి మన్నీ అనే మహిళ దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి వీళ్ళు వాడడమే కాకుండా చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామస్తులకు ఎవరైనా అవసరానికి కావాలని అడిగితే వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ నిన్న తీసుకొని వస్తున్న సమాచారం రాగా మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వాళ్ళ దగ్గర దాంతోపాటు గాంజాయి 2.2 కేజీస్తో పాటు ఒక 2 కత్తులు కూడా ఉన్నాయి. ఈ కత్తులు కూడా ఎందుకున్నాయని చెప్పేసి మా వాళ్ళు ప్రశ్నిస్తే, మేము తెస్తున్నప్పుడు కానీ ఎవరైనా వస్తే కానీ ఎవరైనా అడ్డగించినా లేకపోతే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళపైన
భయపెట్టి వేయడానికి అని చెప్పేసి కత్తులను కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నిన్న ఈవినింగ్ కేసు చేయడం జరిగింది. కేసు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్లోనే కాకుండా ఆర్మ్స్ యాక్ట్లో కూడా కత్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు నమోదు చేసి వీళ్ళను ఈరోజు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు గంజాయి రహితంగా జిల్లాను చేద్దామని చేస్తున్న క్రమంలో మనకు గ్రామాల్లో కూడా ఎక్కడైతే యూత్ పెడదారి పడుతారో వాళ్ళను కూడా ట్రేస్ చేసే క్రమంలో ఇటువంటి అన్నీ కూడా మనకు సమాచారం వచ్చి గాంజాను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎవరైనా సరే గ్రామాల్లో అయినా లేకపోతే ఎక్కడైనా పట్టణంలో అయినా సరే, నల్గొండ టౌన్లో అయినా సరే యూత్ ఎవరైనా ఇటువంటి బారిన పడినట్టు సమాచారం వస్తే 100 డయల్ కానీ లేకపోతే మా SHOలకు మాకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచబడతాయి. యువతను కూడా తల్లిదండ్రులు కూడా పిడదారి పట్టకుండా ఒక కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని చెప్పేసి కనిపెట్టి ఉండాలి. ఎవరైనా సరే ఇటువంటి అడిక్ట్ అయిన వాళ్ళైతే లేకపోతే వాటికి గాంజాయి సేల్ చేస్తున్నట్టుంటే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడము, అదేవిధంగా అవసరమైన చోట రీహాబిలిటేషన్ కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.